అండి, దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటేనే అందరి ఇళ్ళలో పూజలతో నిండిపోతుంది కదండి. ఇప్పుడు టైం 4 అవుతుంది. నేనైతే ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసుకోలేదండి. అంటే కొంతమంది అమ్మవారికి నైటే చీర కట్టేసి ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా. నేను ఈ వ్రతము మొదటి వారమే చేసుకోవాల్సి వస్తుంది. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడమే ఫ్రైడేతో స్టార్ట్ అవ్వడం వల్ల దట్టు ముందు రోజు అమావాస్య కావడంతో అన్ని పనులు ఈరోజే చేసుకున్నాను. ముందుగా ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి గడప అయితే పుదిస్తున్నాను. నాకు ఒక డౌట్ ఉందండి. అంటే కొంతమంది గడప లోపల నుండి పుదియాలి అంటారు, మరికొందరేమో బయట నుంచి పుదియాలి అంటారు. దీంట్లో ఏది కరెక్టో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే పెద్దగా ముగ్గులు రావండి. వచ్చినవే కొన్ని అవే ఇక రిపీట్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అండి పెద్ద ముగ్గులు వేయాలి అని చెప్పి, కానీ కాకపోతే ఏం చేద్దాం, అస్సలు రావు. ముందుగా ప్రసాదాలు చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసా. ఇది నేను సెకండ్ టైం అండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం, అంటే మా ఇంట్లో చేసుకోవడం సెకండ్ టైం. ఫస్ట్ టైం మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ అందరూ ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ వల్ల నాకు పెద్దగా పని ఏం అనిపించలేదు. కానీ ఈసారి ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే. దట్టు నాకు ఇప్పుడు పాప కూడా ఉంది. దానికి తోడు అన్ని పనులు ఈరోజు అయ్యేసరికి నా హడావిడి చూడండి, ఇక అంతా ఇంత కాదు అసలు. రేపు పూజ ఎలా కంప్లీట్ అవుతుందో అని చెప్పి నైట్ సరిగ్గా నిద్ర కూడా పట్టలేదండి నాకు. మొత్తం 5 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. పులిహోర, పరమాన్నం, సేమియా పాయసం, రవ్వ కేసరి అండ్ పునుగులు. ఇక్కడ పునుగుల కోసం పిండి అయితే మిక్సీ పడుతున్నానండి. కొంతమంది పునుగులని పూర్ణం బూరలని కూడా అంటారంట, కానీ మా సైడ్ మాత్రం మేము వీటిని పునుగులనే అంటాము. భాష ఏదైనా కానీ భావం ఒకటేలాగా, పదం ఏదైనా కానీ పదార్థం మాత్రం ఒకటేనండి. ప్రసాదాల తర్వాత ఇక దేవుడి గది క్లీన్ చేసేసి దేవుడి ఫొటోస్, విగ్రహాలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసి బొట్లు పెడుతున్నానండి. ఇంకా పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందుగా ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. దేవుడి గదికి, గుమ్మాలకి, తులసి కోటకి తోరణాలు ఇంకా బంతి పువ్వులు అయితే కట్టేస్తున్నాను. ఎంతైనా మామిడాకులు, బంతి పువ్వులు కడితే ఆ ఇంటికి కళనే వేరేలా కనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి, నేను కాళ్ళకి పసుపు పెట్టుకుంటుంటే మా పాప ఎలా చెప్తుందో చూడండి, తనకు కూడా పెట్టమని. నేను ఎప్పుడు పెట్టుకున్న పూజకి సిద్ధమైనా కానీ తను కూడా నాతో పాటు రెడీ అవుతుంది పూజ చేయడానికి. కాళ్ళకు పసుపు పెట్టుకొని నాతో పాటే పూజ గదిలో ఉంటుంది అయిపోయే వరకు. మా పాపతో ఇదేనండి ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. ఇది చాలా స్పెషల్ నాకు. నేను తనకు పసుపు పెట్టానని తను చూడండి నాకు ఎలా కిస్ ఇస్తుందో. ఇలాంటి చిన్న చిన్నవే కదండి మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదా. తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారో తెలుసా అండి మీకు? పూర్వకాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక ఆవిడ ఉండేదటండి. తను తన భర్తని, అత్తామామల్ని ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకునేదంట.
ఇలా ఆమె పాతివ్రత్యం పైన అనుగ్రహం కలిగినటువంటి లక్ష్మీదేవి ఒకరోజు చారుమతి దేవికి కలలో కనబడి, ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే నీకు కోరిన కోరికలు ఇస్తానని చెప్పిందటండి. తనకు వచ్చినటువంటి ఈ కళను తన భర్తతో అత్తమామలతో చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ కళను చారుమతి దేవి వేరే వాళ్ళతో కూడా పంచుకుంటుంది. శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం రాగానే చారుమతి ఇంకా మిగతా మహిళలందరూ వ్రతాన్ని ఆచరిస్తారు. అప్పటి నుండి వాళ్ళందరికీ బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ఇది నాకు తెలిసినటువంటి కథ అండి. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరు. ఇక్కడ పీట పైన అమ్మవారి ఫోటో పెట్టి విగ్రహాన్ని అయితే పెడుతున్నానండి. తర్వాత అమ్మవారికి మాల అయితే వేస్తున్నాను. అమ్మవారికి కాసుమాల కూడా రెడీ చేశానండి. కాసుమాల కూడా వేశాను. ముందుగా ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర చేశాను. నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అంటే ఏదో తెలియని ప్రశాంతత దొరికినట్టుగా అనిపిస్తుంది నాకు పూజ చేస్తే. మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర కూడా దీపాలు వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేశానండి. అమ్మవారి వ్రతకథ, అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం ఇవన్నీ చదివేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. ఇప్పుడు అంటే కొన్ని క్లిప్పింగ్స్ ఈ హడావిడిలో రికార్డ్ చేయలేకపోయాను. అమ్మవారికి నైవేద్యాలు అన్నీ సమర్పించేసి ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మా పాపని హారతి పట్టుకోవడానికి రమ్మంటుంటే అస్సలు రావట్లేదు. అక్కడికిక్కడికో వెళ్ళిపోయింది. పిల్లలంటే ఇంక అంతే కదండి. ఇప్పుడు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. ఈసారి ఫస్ట్ వాయనం మా పాపకే ఇచ్చానండి. అంటే నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి, ఇలా నా టైం ఎప్పుడు వస్తుందో మా పాపకి ఇవ్వాల్సింది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చింది మా పాపకి వాయనం ఇచ్చేది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇలా మా పాపతో. ఇప్పుడు మా పాపని అక్షింతలు వేయమని చెప్తుంటే తను చూడండి ఎలా చూస్తుందో, ఏం చేయాలి అని చెప్పి. తనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పి. లాస్ట్కి అయితే మొత్తానికి వేసేసింది అక్షింతలు, ఆశీర్వదించేసింది. పక్కన ఆంటీ వాళ్ళని అక్క వాళ్ళని పిలిచానండి వాయనం తీసుకోవడానికి. వాళ్ళు సాయంత్రం వస్తా అని చెప్పారు. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. నేనైతే నాకు వీలైనంత వరకు రికార్డ్ చేసి పెట్టాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రమ్య. బాయ్ బాయ్.